మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎప్పుడు ఆయన సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్ను హోస్ట్ చేసే గీతా భగత్ గారు ఇప్పుడు ఆయన సెలబ్రేషన్ ఫంక్షన్స్కి వచ్చారు. అసలు ఆయన సినిమాల్లో ఏది ఇష్టం, ఆయనకి ఎప్పుడు అభిమాని గారు తెలుస్తుంది. హాయ్ గీత గారు. హాయ్ అండి. సో నాకు చిరంజీవి గారు అంటే నాకు తెలిసినంత వరకు తెలుగు స్టేట్స్లో పుట్టిన ప్రతి ఒక్కరికి చిరంజీవి గారి మీద అభిమానం అలానే ఉంటుందన్నమాట. సినిమా అంటే చిరంజీవి గారు అంటే సినిమా నా దృష్టిలో. అంటే మీరు ఎన్నో సినిమాలకు హోస్ట్ చేశారు. చిరంజీవి గారి సినిమాల్లో ఏ సినిమాలకు హోస్ట్ చేశారు? నేను చాలా సినిమాలకే హోస్ట్ చేశానండి. ఖైదీ నెంబర్ 150 అండ్ వాల్తేర్ వీరయ్య, దానికి నేను అంటే ఖైదీ నెంబర్ 150 టైంలో నేను ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. చిరంజీవి గారి సినిమాలు అంటే ఆయన బ్యాక్ వచ్చిన తర్వాత ఆయన 150తో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు. సో దానికి కూడా నేను హోస్ట్ చేయడం నాకు చాలా అంటే ఒక అదృష్టం అనుకోవచ్చా? అది నిజంగా దేవుడు జన్మనిచ్చాడు, అది అదృష్టంగా మారిందంతే. ఆయనతో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎలా ఉంటుందండి? ఆ ఫోటో ఇప్పటికీ ఉంటుంది, నేను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. నేను ఆ ఫోటో తీసుకునేటప్పుడు నా ఐస్లోంచి కొంచెం అలా నీళ్ళు వస్తూ ఉన్నాయన్నమాట. అంటే ఆ ఎమోషనల్ మూమెంట్ అని చెప్పాలి, ఆనంద బాష్పాలు. అది డెఫినెట్గా చిరంజీవి గారిని స్క్రీన్ మీద చూసి అక్కడే స్క్రీన్ మీద చూస్తే చాలు అనుకునేది, అంత దగ్గర ఉండి ఒక గంట కూర్చొని హ్యాపీగా ముచ్చట్లు పెట్టే అవకాశం దొరికితే అంతకంటే అదృష్టమా. నెక్స్ట్ ఆయన సినిమాలో విశ్వంబర్ రాబోతుంది, అనిల్ రావుపూడి సినిమా రాబోతుంది. ఏది దానికోసం మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు? విశ్వాంబర ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ గ్లిమ్స్ నేనే లాంచ్ చేశాను, అండ్ ఇప్పుడు గ్లిమ్స్ కూడా నా చేతుల మీద, అంటే నేనే ఉన్నాను ఇక్కడ. ఆ టైంలో కూడా నేను అక్కడ థియేటర్లో విశ్వాంబరకి నేను హోస్ట్ చేయడం జరిగింది. అండ్ అఫ్కోర్స్ విశ్వాంబర కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. అండ్ అలాగే అనిల్ గారిలో ఉన్న ఆ మ్యాజిక్ ఏంటంటే ఆయన ఆ ఫన్ ఏదైతే ఉంటుందో మనం అది డెఫినెట్గా చిరంజీవి గారి నుంచి ఫన్, ఆ స్టైల్ ఈ స్టైల్ రెండు ఎగ్జాక్ట్లీ, ఆ ఎనర్జీ ఈ ఎనర్జీ, ఆ స్టైల్ ఈ స్టైల్ రెండు మిక్స్ అయితే ఎలా ఉంటుంది, బ్లాక్ బస్టర్గా ఉంటుంది అంతే. సంక్రాంతి కోసం వెయిటింగ్. సినిమాలో ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో మీ ఫేవరెట్ ఏది? మళ్ళీ చెప్తున్నాను, ఇంద్ర. నాకు ఇంద్ర అంటే చాలా ఇష్టం. ఠాగూర్ కూడా చాలా ఇష్టం, శాలిన్ కూడా చాలా ఇష్టం. బట్ ఇంద్ర నాకేదో ఆ ఏజ్లో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది నా మీద. కాదు, ఆయన స్టైల్ తెలీదు, అప్పటి వరకు చిరంజీవి గారిని చూసినాం, బట్ ఇంద్రాలో ఆయన స్టైలే చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఎస్పెషల్లీ ఆ కాస్ట్యూమ్ కానీ, ద వే ఆ డైలాగ్స్ కానీ, డెలివరీ కానీ, అదంతా నెక్స్ట్ లెవెల్ అంతే. ఇందాకే చెప్పాను నేను, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా, ఆ డైలాగ్ నేను చాలా ఈవెంట్స్లో కూడా యూజ్ చేసి ఉన్నా. సో యా, థ్యాంక్ యూ సో మచ్. మీ ఛానల్ పేరు కూడా MEGA9. ఇప్పుడు మెగా ఈవెంట్ జరుగుతుంది అనమాట ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్.